హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెక్టర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. ఈ వీడియోలో సెక్యూరిటీ మైనింగ్ ఎలా చేయాలి, అలాగే ఎలా జాయిన్ అవ్వాలి, గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే సెక్యూరిటీ మైనింగ్ చేయడం వలన అడ్వాంటేజెస్ ఏంటి అన్నది తెలుసుకుందాం కంప్లీట్గా. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ వెంటనే ఇమీడియట్గా వస్తాయి. ఓకే, సో సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంటర్లింక్ మైనింగ్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కింద చూడండి 4 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఈ 4 ట్యాబ్స్లో ఈ 4th దాంట్లో చూడండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఇలాగా మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ ఏ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే మీకు ఇక్కడ ఏం చూపించవు. బట్ నేనైతే 4 గ్రూప్స్లో జాయిన్ అయ్యానండి, నేనే క్రియేట్ చేసుకున్నాను. అండ్ నేను క్రియేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టాను, చాలా మంది జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ ఇంటర్లింక్ మైనింగ్ గ్రూప్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను, పోస్ట్ చేశాను. సో ఇక్కడ చాలా మంది ఐడీస్ అయితే పెట్టారు. సో అందులో నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను జాయిన్ అయితే చేసుకున్నాను అనమాట. సో నాకు ఇంకా ఒక గ్రూపే ఉంది. సో అది జాయిన్ చేసుకోవడానికి. సో అది నేను ఇప్పుడు ఇన్వైట్ లింక్ ఎలా పంపించాలని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఇంకా ఒక గ్రూప్లో కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఎవ్రీ సైకిల్కి అంటే మనం 5 గ్రూప్స్లో మ్యాక్సిమం జాయిన్ అవ్వచ్చు. ఈ 5 గ్రూప్స్ని జాయిన్ అవ్వడం వలన 5 గ్రూప్స్లో 5 మెంబర్స్ మ్యాక్సిమం జాయిన్ చేసుకోవచ్చు. సో ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే HCA స్కోర్ పెరుగుతుంది ఒకటి. అండ్ మనకి నార్మల్ మైనింగ్తో పాటు ఈ మైనింగ్ గ్రూప్ సెక్యూరిటీ మైనింగ్ వల్ల మనకి పర్ సైకిల్కి 30 కాయిన్స్ వస్తాయి అనమాట. సో 30 కాయిన్స్ ఇంటూ 6 సైకిల్స్ చేయగలిగితే 30 ఇంటూ 6, సో 180 కాయిన్స్ అనేది మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఇన్ అడిషన్ టు నార్మల్ మైనింగ్ అనమాట. సో సెక్యూరిటీ మైనింగ్ అయితే చేయండి, ఎందుకంటే సెక్యూరిటీ మైనింగ్ ఇన్నాళ్ళు అంటే ఇప్పుడు కూడా మ్యాండేటరీ కాదు, బట్ ఇప్పుడు చేయడం వల్ల మీకు HCA స్కోర్ కూడా పెరుగుతుంది అనమాట. సో దానికోసం చాలా మంది అడుగుతున్నారు ఎలాగ జాయిన్ అవ్వాలి అని. సో మీరు జాయిన్ అయ్యి ఉంటే ఓకే, జాయిన్ అవ్వకపోతే మీరు ఇక్కడ ప్లస్. సో ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి గ్రూప్కి ఒక ఐడి ఇవ్వాలి. సో అయితే 3 వరకు ఇచ్చాను, ఇది 5th గ్రూప్ అనమాట. సో ఈ 5th గ్రూప్లో చూడండి, 5th గ్రూప్లో ఎవరినైనా మెంబర్స్ మీరు గ్రూప్ క్రియేట్ చేశాను ఇప్పుడు. సో గ్రూప్ ఆ విధంగా క్రియేట్ చేయాలి. గ్రూప్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట, యూనిక్ నేమ్. సో అలాగే వేరే వాళ్ళని మీరు యాడ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ యాడ్ అని కొట్టారు కదా. సో ఇక్కడ యాడ్ చేశాక ఇక్కడ ఇన్వైటీ ఐడి అని ఉంది కదా. సో అక్కడ ఈ గ్రూప్లో చాలా మంది పెట్టారు. సో వాళ్ళని మీరు జాయిన్ చేసుకోవచ్చు, లేదా మీరు వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. బట్ వాళ్ళు రెగ్యులర్గా మైన్ చేస్తారా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఇలాగ వాళ్ళ ఐడి ఎంటర్ అయ్యాక ఇది వాళ్ళకి షేర్ చేయాలి. మీరు ఈ లింక్ ఏదైతే ఉందో లింక్ వాళ్ళకి షేర్ చేయాలి. నా గ్రూప్లో అయితే ఇక్కడ చూడండి, ఆయనకి నేను ట్యాగ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఆయన జాయిన్ అయితే ఆయన నా గ్రూప్లోకి వస్తాడు అనమాట ఇక్కడ. సో నేను అలాగా 5 మెంబర్స్ వరకు జాయిన్ చేసుకోగలను. సో అలాగే ఇంకొకరిని జాయిన్ చేద్దాం, ఇన్వైట్. ఇక్కడ ఇంకో పర్సన్ NRT. మళ్ళీ గ్రూప్ ఐడియే పెట్టండి. సో ఇప్పుడు ఇన్వైట్ లింక్ వచ్చింది కదా. సో ఇక్కడ కాపీ ఈయనకి ట్యాగ్ చేసి పెడదాం. సో ఇలాగా మన గ్రూప్లో జాయిన్ చేసుకోవచ్చు అనమాట వేరే వాళ్ళని. సో ఇలాగ 5 మెంబర్స్ వరకు జాయిన్ చేసుకోవచ్చు. సో ఇది గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వేరే వాళ్ళని మన గ్రూప్లో ఎలా జాయిన్ చేసుకోవాలి అని. ఆల్రెడీ సింగిల్గా మైన్ చేస్తున్న వాళ్ళు, మా గ్రూప్లో ఎవరు లేరు అనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని మీ గ్రూప్లో జాయిన్ చేసుకోవచ్చు, లేదా మీరు వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. జస్ట్ ఇక్కడ నేను టెలిగ్రామ్లో ఆప్షన్ అయితే ఇచ్చానండి, మీరు మీ డౌట్స్ అడగచ్చు. తర్వాత ఇలాగా మీ ఇంటర్లింక్ గ్రూప్లో జాయిన్ అవుతామని చెప్పి రిక్వెస్ట్ అడగండి. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు జాయిన్ చేసుకుంటారు మిమ్మల్ని. ఓకే, సో
ఇది సెక్యూరిటీ మైనింగ్ ఎలాగా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఎలాగా వేరే వాళ్ళని మన గ్రూప్లో ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి ఎలాగా లింక్ షేర్ చేయాలనేది మీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే.